రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి మీకు ఫస్ట్ క్లూ ఇస్తాం. 10 seconds టైం ఇస్తాం. మీరు ఒకవేళ గెస్ చేయగలిగినట్టయితే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 lakh, లేదంటే రాంగ్ అయితే ఆ 1 lakh తీసుకుంటాం మీ దగ్గర. ఈ ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, మేము సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి 75,000 రూపీస్ మాత్రమే. అది చెప్పలేదంటే థర్డ్ క్లూ ఇస్తాం 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఇది 4 క్లూలు ఇస్తాం. ఓకే రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, అమౌంట్ 1 lakh, టైం 10 seconds మాత్రమే. నోట్ల కట్టలున్నాయి, అన్ని కలిపి వస్తువు చెప్పాలంటే అంటే వీటిని రిలేటెడ్ గా ఉంటుంది ఆన్సర్. ఇది జస్ట్ క్లూ మాత్రమే. టైం అప్, టైం అప్. డబ్బులకి ఎవరు గెస్ట్ చేయలేకపోయారు, సో అమౌంట్ రెడ్యూస్ చేస్తున్నాము. సెకండ్ క్లూ విలువ 75,000. సెకండ్ క్లూ ఇస్తున్నాము. రెండో క్లూ ఏంటంటే చీరలున్నాయి అక్కడ చూడండి, బట్టలున్నాయి, బట్టలు. మేఘనా ఖుషి వాళ్ళు అంటే మన పడమర టీం నొక్కారు. చెప్పండి. బీరువా. ఎలా చెప్పారు బీరువా అని? అంటే సారీస్ ఉంటాయి, డబ్బులు పెడతాం, నగలు పెడతాం అని అనుకుంటున్నా. మీ లుక్ ఎందుకు భయపడుతుంది? లేదు, నాకు ఐ థింక్ ఇట్స్ రైట్ ఆన్సర్. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎందుకంటే బీరువాలోనే మనం డబ్బులు పెడతాం. ఎగ్జాక్ట్లీ. బీరువాలోనే మనం సారీస్ పెడతాం. మరి బీరువా ఎక్కడ పెడతాం? ఇంట్లో పెడతాం. ఒకవేళ నెక్స్ట్ బీరువా వస్తే అప్పుడు బెడ్రూమ్ అవుతుంది. బట్ కీప్ నమ్మకం. థర్డ్ క్లూ చూద్దాం. తాళాలు రూమ్ కి కూడా చూస్తున్నారు. ఈ తాళాలు దేని తాళాలైనా అయి ఉండొచ్చు, అంటే బీరువాకి మాత్రమే కాదుగా తాళాలు. 4వ క్లూ సందీప్ కిషన్ అండ్ సురభి. బీరువా పేరు బీరువా. బీరువా సరే, అయితే బీరువా అనే అనుకుంటున్నారు. 100%. 75,000 పోతుంది. నో ప్రాబ్లం. కావాలంటే మార్చుకోండి. ఓకే, చూద్దాం బీరువా అవునా కాదా. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. మొదటి క్లూ 1,00,000 రూపాయలు, 10 seconds మాత్రమే. అక్కడేదో చెకింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఉంటాయి అవి, చూసుకోండి. టైమ్ అప్. అక్కడ మనకి సెక్యూరిటీ చెకింగ్ జరుగుతోంది. క్లూ నంబర్ 2, అమౌంట్ 75,000 మాత్రమే. తూర్పు, తూర్పు. ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్. ఓకే, ఆన్సర్ లాక్డ్. ఎయిర్పోర్ట్. కానీ ఎయిర్పోర్ట్ ఎలాగా, అక్కడ స్టాంప్ ఉంది. పాస్పోర్ట్ మీద వేస్తారు కదా. కానీ వాళ్ళు కొంచెం తొందరపడ్డారేమో అని నాకు అనిపిస్తోంది. మాధవీలత మొహం మీద నెత్తురు చుక్కలేదు. ఓకే, థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. బ్యాంక్ లాకర్ లో పెట్టడానికి నగల్ని చాలా మంది సూట్ కేసెస్ లో తీసుకొని వెళ్తూ ఉంటారు. మీరేం చెప్పారు? ఎయిర్పోర్ట్. సో నాకైతే ఇది బ్యాంక్ అని అనిపిస్తోంది, వీళ్ళు ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఓ మై గాడ్. సుమగారు ఇక్కడ చూసారా, ఫేస్ లో రెడ్ గా అయిపోయింది. అవును, మొత్తం మీ బ్లడ్ అంతా కూడా ఆవిడ ఫేస్ లోకి వచ్చింది. 4వ క్లూ, బోర్డింగ్ పాస్ ఈ మధ్యకాలంలో మనకి బ్యాంక్ లో ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే యు ఆర్ ఆన్ బోర్డెడ్ అంటున్నారు. సో లైక్ దట్. ఐఎమ్ సారీ, మీరు ఎందుకు ఎయిర్పోర్ట్ చెప్పారు? కూల్. ఏంటి కూల్ అంటున్నారు? బానే ఏసీ ఉందిగా. సరే, మీరు ఎయిర్పోర్ట్ కి ఫిక్స్ అయ్యారు 75,000 కి. ఓకే, చూద్దాం. ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, లేదంటే బ్యాంక్ అయితే బ్యాంక్. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలే తగేలా హుషారో. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలే తగేలా హుషారో. మీరు ఒక రైట్ చెప్పారు, మీరు ఒక రైట్ చెప్పారు. మేము ప్రిపేర్ చేసినటువంటి సుమా అడ్డా అనే ఈ గేమ్ మాన్యువల్ లో 2 రైట్స్ అయితే ఒక పనిష్మెంట్ పడాలి. వస్తున్నా, ఇక్కడే. ఇదిగోండి. మీకు కాదు, నాకు.
చాలా మంది పిల్లలు అడ్మిషన్ కోసం వచ్చి అదుగో వాడు నిద్రపోయేలా ఉన్నాడు. తమ్ముడు డ్రామా వాళ్ళు రారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ రండి. యా అండి, మా అబ్బాయి ఏదో చదివిద్దాం అనుకున్నాం. మీ అబ్బాయా? సేమ్ పోలిక, గడ్డం ఒకటే లేదు. బాబుని ఇక్కడే చదివించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎక్కడో చదివిస్తే ఇంత గొప్ప వాళ్ళు కాలేరు కదా, ఇక్కడ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళని చెప్పి బాగా తెలుసుకున్నాం. బాగా బిస్కెట్లు వేస్తున్నాడు. క్రీమ్ బిస్కెట్స్. మరి మా సార్ స్కూల్లో ఫీ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నెలకి 1,00,000. లక్షేనా అంటున్నాడు ఏంటి సార్? మంచి సౌండ్ ఓ చాలా వెరీ గుడ్ అండి. 1,00,000 కడుతున్నాను కాబట్టి అన్ని బ్రాండెడ్ కావాలండి. మొత్తం బ్రాండెడ్, కోటిలో ఉన్నవి. వెళ్ళండి. అమ్మా నీకేనా అడ్మిషన్? సుమా ఏంటి కత్తి పట్టుకొచ్చారండి? హలో, పొడిసి పాడుతారేమో. అయ్యో పొడి చేస్తారా? పొడవకండి. పొడిస్తే కానీ సీట్ ఇవ్వరా ఏంటి? చూడండి సార్ వాళ్ళ అబ్బాయి. సుమా కొంచెం డీల్చా మళ్ళీ. నీ పేరేంటి నాన్న? వేదాంశ్. వేదాంశ్. అరే అర్జెంటా సార్? మీరు ఒక పని చేయాలి, మా వాడికి నెంబర్ 1 అర్జెంట్, తీసుకెళ్ళండి కొంచెం. సార్ తీసుకెళ్ళండి సార్. సార్ ఇక్కడ నంబర్ 1 ఫ్యాక్షన్ ఇస్తారు. బాబు ఇట్రా, ఈ పక్క ఇలా వచ్చి పక్క పోసేలా. ఇక్కడేనా నెంబర్ 2 అయితే? మా క్లాస్ నంబర్ 2 లో ఉంది. అమ్మా వచ్చేసిందమ్మా. అంటే మేము ఫీజు కట్టక్కర్లేదు కదా? ఏమక్క వెళ్ళిపోండి. మధ్యాహ్నం భోజనం ఫ్రీ, రాత్రి వైన్స్ ఫ్రీ. సార్ ఇంకొకళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. అమ్మా ఈ అబ్బాయి మీ తమ్ముడా? తమ్ముడు కాదు సార్, నా కొడుకు. సార్ ఇలాంటి అదవేషాలు వేసే లాస్ట్ టైం పట్టుబడ్డారు మీరు. ఇక్కడ కూర్చోడానికి చైర్ ఇవ్వలేదు, కొంచెం సేపు కూర్చుంటాను సారీ అండి, మీకు అడ్మిషన్ రావట్లేదు. ప్లీజ్ సార్. సార్ ప్రాణానికే ప్రమాదం, మీకు అడ్మిషన్ ఇస్తే. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు సార్. వాడితో ఏమైనా చెప్పించండి అయితే. మై నేమ్ ఇస్ తనుష్. నీకు పాటలు వచ్చా? చెప్పాడు. 1 2 3 4. సారీ, మీకు మెయిల్ చేస్తాం. మేము ఫోన్ చేస్తాం. అలాగా ఎవరిచ్చే ఫోన్ నెంబర్ వాడికి? సార్ ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ సార్. ఇంకొకళ్ళు వచ్చారు, రండమ్మా. సార్ సార్ ఈవిడ రైల్వే స్టేషన్ లో పిల్లల్ని ఎత్తుకెళ్తుంటుంది సార్. పిల్లలు నువ్వు, మీరు పిల్లల్ని అలా అమ్మేస్తారా? మీకు ఎందుకు నన్ను చూడంగా నా థాట్ వచ్చింది? నాకు ఎందుకో డౌట్ సార్ ఈవిడ్ని చూస్తుంటే. మమ్మీ మమ్మీ అది మా మమ్మీ. మమ్మీ తమ్ముడికి అడ్మిషన్ చేయించలేదా? మీ అబ్బాయినా? అవును సార్, మమ్మీ మేకప్ ఎక్కువేసింది అంతే. ఏమండి ఈ అబ్బాయి కూడా అడ్మిషన్ కావాలంటే తీసేసుకోండి, ఇంకా మాటలు సరిగ్గా వచ్చినట్లేదు. మమ్మీ అడ్మిషన్ అంట. ఫస్ట్ గ్రేడ్ లో జాయిన్ అవుతావా బాబు? అంటే first 10th grade ఒక 10 సార్లు ఫెయిల్ అయ్యాడండి. సేమ్ సుమలాగే. నేను 10th 10 టైమ్స్. సేమ్ పేజ్. ఈవిడికి ఇద్దామండి, కానీ ఒకసారి తెలుగు పద్యం ఏమైనా చెప్పమనండి. మమ్మీ నిన్నే చెప్పమంటున్నారు. నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల. ఎన్నిసార్లు చెప్పండి నీకు ఈ పద్యము? నువ్వు చెప్పు. ఉప్పు కప్పు రంబు మేకప్ లేని నేసిన ఏజ్ అంతే ఉండు. సార్ సార్ వీడు మన స్కూల్లో ఉంటే బాగా ఎంటర్టైన్మెంట్ సార్, పిల్లలు నవ్వుతున్నారు. అడ్మిషన్ ఇచ్చేద్దాం. మేము ఫీజు కట్టము, మా అమ్మ ఫ్రీగా వచ్చి మీ అందరికి ఫేషియల్ చేస్తుంది. సార్ చేయించుకోండి సార్, ఫ్రీగా ఫేషియల్ అంట. మీకు రింకిల్స్ కనిపిస్తున్నాయి, మీరు ఐరన్ చేయట్లేదా? ఓకే అమ్మా, బాయ్ టాటా, బాయ్ బాయ్. సార్ బ్లెస్ మీ సార్. అయ్యో చీ ఏంది కంపు కొడుతుంది సార్, పైసేసారు. ఓకే సో ఇప్పుడు మనం మూడో క్వశ్చన్ లోకి వెళ్తున్నాము. ఈ మూడో క్వశ్చన్ టైం కల్లా మనకి పడమర టీం వాళ్ళే ఇంకా లీడ్ లో ఉన్నారు, మన తూర్పు వాళ్ళు జస్ట్ పక్కనే ఉన్నారు. వచ్చేసేయచ్చు మీరు, అందుకోవచ్చు. పక్కనేగా సార్. ఈ ఫోటోల ఆధారంగా తాగే పానీయం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ మనకి బ్లాక్ కలర్ లో ఏవో గింజలు ఉన్నాయి, అవి ఒక స్పూన్ లో ఉన్నాయి. టైం అప్. సెకండ్ క్లూ 75,000. ఒక గ్లాస్ కనిపిస్తోంది, అందులో ఏదో వైట్ కలర్ లోని ఒక పదార్థం ఉంది. మనకి బజర్ నొక్కేశారు వీళ్ళు. ఎస్ చెప్పండి తూర్పు వాళ్ళు. ఇది మేము కన్నా మా వాళ్ళు చెప్తారు. చెప్పండి. కోవిడ్ లో బాగా తాగించినట్టున్నారు పేరెంట్స్.
ఎక్కడా లేని విధంగా కషాయం అని చెప్పారు వీళ్ళు. కషాయం అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు తాగేది అంతేనా? సరే, కషాయం అనే ఆన్సర్ లాక్ చేసాము. 75,000. ఇప్పుడు క్లూ నంబర్ 3 కషాయం. బెల్లం. బెల్లం కూడా ఉంది అక్కడ. ఓకే, క్లూ నంబర్ 3 అయిపోయింది. క్లూ నంబర్ 4 రాముల వారు సీతమ్మ తల్లి ఉన్నారు అక్కడ. శ్రీరామనవమికి ఎవరు కషాయం చేయరు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. 75,000 డమాల్. పానకము, వడపప్పు మనకి శ్రీరామనవమికి ఆనవాయితీగా ఇచ్చుకునేటువంటి ప్రసాదం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, సో పనిష్మెంట్ ఉంది. కానీ తర్వాత లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పండగ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1 lakh rupees. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెరుకు కనిపిస్తోంది అక్కడ. మీకు అక్కడ బాగా చూసినట్టయితే నల్ల చెరుకు గడ్లు కనిపిస్తున్నాయి. కంగారు పడకండి, నల్ల చెరుకు గడ్లు కనిపించాయని. అవి నల్ల తాచుపాములు కావు. టైమ్ అప్. ఓకే, ఐఎమ్ సారీ, మీరు టైం అయిపోయిన తర్వాత బజర్ నొక్కారు. సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాము. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. చెప్పండి తూర్పు టీం. ఉగాది ఫెస్టివల్. ఓకే, ఇది ఉగాది పండగ అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఎనీవే నెక్స్ట్ క్లూ. కారం పొడి కనిపిస్తోంది అక్కడ, బాగా ఎర్రగా ఉండేటువంటి కారం. క్లూ నంబర్ 4 వేప పువ్వులు ఉన్నాయి. మరి ఉగాది అన్నారు, ఇది రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. एकदम नचेसावे एकदम जल्ला गिल्ला पाडेसावे एकदम नचेसावे एकदम जल्ला गिल्ला पाडेसावे. సో మీకు 75,000 వచ్చేసింది. అది ఉగాది రైట్ ఆన్సర్. ఇక ఇందాకటి పనిష్మెంట్. అమ్మా ఎవరమ్మా? జిమ్మే కదా. టాప్ మోస్ట్ జిమ్ ఇన్ హైదరాబాద్. మేడం అది ఇది లేదు ఇక్కడ. వెళ్ళు మేడం. ప్లీజ్ మేడం. ఏంటి? హలో, యాక్చువల్లీ డొనేషన్ లివర్ పాడైపోయిందా? అన్ని పాడైపోయేలాగే ఉంటాయి మేడం. కనిపిస్తుంది బాగా. మేడం మీరు నా మీద జోక్ లేస్తాడు. విధి నా మీద జోక్ వేసింది మేడం. ఆవిడెవరు? నా గర్ల్ ఫ్రెండ్ విధి. నీ మీద జోక్ వేసిందా? నాకు 6 pack బాడీ లేదని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది మేడం. ఓ మై గాడ్, యు ఆర్ అట్ ద రైట్ ప్లేస్. మా జిమ్ లో జాయిన్ అయిన వాళ్ళు తక్కువలో తక్కువ 12 pack తో వెళ్తూ ఉంటారు. దానికి నిదర్శనం అదిగో అక్కడ కూర్చున్నాడే విజయ్ అని ఉన్నాడు, చూసారా? అదేం మేడం 18 pack కనిపిస్తుంది. ఎస్, ఆయనకి 18 pack ఉంది. ఇంకో 2 దాచాడు ఆయన. మెంబర్షిప్ కట్టేసే జాయిన్ అయిపో తొందరగా. మా ట్రైనర్ వచ్చే టైం అయింది. ఎంత? 1 lakh. ఏం చేయాలనుకుంటున్నారు? అన్ని మేడం. ఇక్కడ అన్ని చేయడానికి కుదరదు, కొన్నే చేయాలి. మీరు ఈ రోజు జాయిన్ అయ్యారు కదా, ఫస్ట్ చూసుకోండి. I think we can stop looking at him and start concentrating on our new customers nowadays. Okay, Madam, నేను you know the drill, right? You do that. Walk, yeah. ఈ రోజు మీరు ఓన్లీ వార్మ్ అప్ చేయండి. ఏం చేయమంటారు? స్క్వాట్స్ చేయండి. అంటే మేడం స్క్వాట్స్ అంటే చెప్తాను. కమ్ ఆన్, స్క్వాట్స్ చేయండి. హలో, ఇది బ్యాక్ వెళ్ళాలి. మేడం షోల్డర్ పట్టేసింది మేడం. మేడం నా షోల్డర్ కూడా పట్టేసింది మేడం. మేడం మేము చెప్పింది కాకుండా వేరే ఏదైనా చేస్తే ఎదురు మాకు 1 lakh పే చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి మేడం? మేడం ఈ నడు సరిగా పెట్టట్లేదు, పెట్టండి. యా, ఫస్ట్ అది ఫాలో అవ్వండి. మేడం ఇది అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్ళింది మేడం ఇక్కడ. ఓకే మేడం, జుంబా క్లాస్ తీసుకుంటారు. ఓకే, స్టార్ట్ ది జుంబా క్లాస్ ప్లీజ్. జుంబా క్లాసా మేడం? యా. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కదులుతాయి. ఇక్కడ ఏమేం కదులుతాయో నాకు తెలీదు. నాకు అదే కాదు మేడం. జంపింగ్ జాక్స్ 1 2 ఫోన్ లేండి, బాలేదు. భార్గవ్, can you lift the dumbbells please? Yes. Position Bhargav, position.
డబుల్ స్మార్ట్. లీవ్ ఇట్ అండ్ వాక్. సో ఫైనలీ మేడం ఇక్కడ నేర్పించేటువంటి ఒక కిక్ బాక్సింగ్ లో ఎవరైతే ఈ బ్యాగ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో అది అక్కడ వరకు వెళ్ళి రావాలి 10 feet. అది కొట్టిన వాళ్ళకి మేడం స్పెషల్ ప్రైజ్ ఇస్తారు. సరే మేడం గుడ్, నేను కలుస్తా, మళ్ళీ కలుస్తా. ఎవరికి ఎంతసేసమే లేదు. కమ్ ఆన్ డూ ఇట్. 3 chances 1 అయిపోయింది. రెడీ? భార్గవ్ ఇలా రమ్మా. చాలా రోజుల నుంచి జిమ్ చేస్తున్నావు, అది ఎత్తుకొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చేసి. హలో హలో పొజిషన్ పొజిషన్. ఆ పోస్చర్. ఇదిగో అమర్, నీ టైర్లు తీసుకో, అక్కడి నుంచి వెళ్ళు. సేమ్ పోస్చర్ మెయింటైన్ చేయి. అమ్మా మేఘ్నా, హి ఇస్ నాట్ గివింగ్ ప్రాపర్ పొజిషన్. మేఘ్నా అయ్యో తీసుకోండి అయ్యా. సో డూ దిస్. ఒకసారి మళ్ళీ మనం ఐ వర్కౌట్ కాదమ్మా, నడు వర్కౌట్ చేయి. మేడం రౌండ్ రావట్లేదు మేడం, ఇలా ఫ్రంట్. ఇక్కడ రండి, నేను నేర్పిస్తా. ఈ నడు ఉంది కదా, ఇలా తిప్పాలి, ఇలా ఇలా తిప్పాలి. మంచి గుర్రు మీద ఉండాలి. అదొకటి లిఫ్ట్ చేయి. మేడం అది వెయిట్ తక్కువ ఉంది, మిమ్మల్ని అయితే ఈజీగా లిఫ్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.